స్టోరీ టైం. మంచి గుణం ప్రతిఫలం. కథ. ఒక అడవిలో 2 కోతులుండేవి. ఒకటి గోపి, మరొకటి రాము. గోపి చాలా మంచితనం కలిగి ఉండేది. ఎవరికైనా ఎలాంటి అవసరం వచ్చినా సహాయం చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేది. అయితే రాము మాత్రం చాలా స్వార్థపరుడు. తనకు లాభం ఉండే పనులు మాత్రమే చేసేవాడు. ఒకరోజు అడవిలో భారీ వర్షం కురిసి అన్ని జంతువుల గూళ్లు నీటిలో మునిగిపోయాయి. గోపి తన వద్ద ఉన్న పెద్ద ఆకులను తెచ్చి జంతువులకి తాత్కాలిక గూళ్లు కట్టడానికి సహాయం చేసింది. కాని రాము మాత్రం తనకు ఎటువంటి సమస్యలు రాకుండా తన గూడులోనే ఉండిపోయింది. కొంతకాలం తరువాత అడవిలో భారీ ఆహార కొరత వచ్చింది. గోపి గతంలో అందరికీ చేసిన సహాయం కారణంగా జంతువులు అన్నీ కలిసి గోపికి ఆహారం అందించాయి. కాని రాము ఎప్పుడూ స్వార్థపరుడిగా ఎవ్వరికీ సాయం చేయకుండా ఉండటంతో ఎవ్వరూ దానిని పట్టించుకోలేదు. చివరకు రాము అనుభవించిన ఇబ్బందులను చూసి తాను కూడా ఇతరులకి సహాయం చేస్తేనే నిజమైన ఆనందం పొందవచ్చని గ్రహించింది. నీతి. సహాయం చేసే గుణం ఎప్పుడూ మనకి తిరిగి మేలు చేస్తుంది. మన కష్ట సమయంలో మన మంచితనమే మనకు రక్షణగా నిలుస్తుంది.